హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. డిన్నర్కి ఏం చేసుకోవాలా అని డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. ఈ పీనట్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ పీనట్స్ని, గార్లిక్ అండ్ రెడ్ చిల్లీస్ని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది చల్లారే లోపు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తిరగమాత పప్పులన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, గ్రౌండ్ నట్స్ వేసుకున్నాను. ఇవన్నీ చిటపట అన్నిన తర్వాత 2 రెడ్ చిల్లీస్ అండ్ కొంచెం క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఆప్షనల్ అనమాట. తర్వాత కొంచెం కరివేపాకు, కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. కొబ్బరి కూడా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అవన్నీ ఫ్రై అయ్యేలోపు ఈలోపు మనము పీనట్ పౌడర్ చేసుకుందాము. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ జాగరీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ తిరగమాత ప్యాన్లో సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసుకొని ఈ పీనట్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మన టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొరియాండర్ వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. క్విక్గా 10 మినిట్స్లో అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.